పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే తరతరములలో నీవే నిత్య సంకల్ప సారథి నీవే జగమున నేలే రాజా నా ప్రేమకు హేతు నీవే పరిమళ తైలం నీవే తరగని సంతోషం నీలో జీవన మకరందం నీవే తీయని సంగీతం నీవే మెరుపుల వంటి తరుముచున్న శోధనలు మెరుపుల వంటి తరుముచున్న శోధనలు నేనున్నా నీతో అంటూ నీవే నాతో నిలిచావు విడువక ఔదార్యములు నాపై చూపినావు నీ మనసే అతి మధురం అది నా సొంతమే పరిమళ తైలం నీవే జీవన మకరంగం నీవే తీయని సంగీతం నీవే చీల్చబడిన బండ నుండి నా కొవ్వువ తీర్చి నడిపితివి నిలువరమగు ఆత్మశక్తితో కొరతలేని ఫలములకు అను నీ రాజ్యములకు పాత్రుని చేయ ఏర్పరచుకొంటివి నీ స్వాస్థ్యములోనే చేరుటకై అభిషేకించినావు మహిమార్గం వాడబడే పాత్రను నీవే జీవన మకరంగం నీవే తీయని సంగీతం నీవే
కను విందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావు. చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమై నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగ యుగములలో నీతో నేను నిలిచిపోదును. పరిమళ తైలం నీవే, కరగని సంతోషం నీలో, జీవన మకరంగం నీవే, తీయని సంగీతం నీవే. తరతరములలో నీవే, నిత్య సంకల్ప సారథి నీవే. జగములనే రాజా నా ప్రేమకు హేతు నీవే. పరిమళ తైలం నీవే, కరగని సంతోషం నీవే, జీవన మకరంగం నీవే, తీయని సంగీతం నీవే. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ నూతన సంవత్సరంలోని మొదటి సంపూర్ణ రాత్రి కోడికలో మనమున్నాం. దేవుని ఉన్నతమైన కృప మన యొక్క కుటుంబాల పైనను మన సంఘాల పైనను మన గ్రామం పైనను ఆ ఉన్నతమైనటువంటి దేవుడి యొక్క అభిషేకం ఆ విధానములో దేవుడు మనల్ని కాచి పోషించి 2025 సంవత్సరము ఒక మాసము గతించిపోయింది. ఇంతటి ఉన్నతమైన కృపను మనము పొందుకున్నందుకు ఈ మాసం అంతటిలో గమనిస్తే ఎంతోమంది పరిస్థితి ఊహించలేని మలుపులు తిరుగుతున్న విధానం. అయినప్పటికీ దేవుని మహాకృపలో దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన మనపై చూపినటువంటి ప్రేమకు కృతజ్ఞులుగా ఉండుట. ఈ సంపూర్ణ రాత్రి యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ మాసమంతా దేవుడు మన జీవితాల్లో చేసిన మేలును బట్టి కృతజ్ఞతలు తెలియచేయట. గనుక దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనకిచ్చిన ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవుణ్ణి ప్రార్థించి వాక్య సందేశంలోనికి ముందుకెళ్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. అందరము కళ్ళు మూసి ప్రార్థనలు ఏకీభవించుదాము. ప్రార్థన అనంతరము వాక్యము కొరకై సిద్ధపడదాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన ఈ మాసమంతటిలో మీరు మాపై చూపినటువంటి కృప, మేము పొందుకున్నటువంటి మా కనులకు కనిపించని, మేము ఎరిగినను ఎరగని వారి వలె ఉన్నటువంటి కృప, మేము పొందుకున్న అనేక ఆశీర్వాదాలు, మీకు కృతజ్ఞులుగా ఉండలేనటువంటి విధానం ఇది ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయనా, ఒక దినము మీకు నిన్నటి వలె ఉంటుందన్నారు. ఇదిగో ఈరోజు ప్రభువా, మాసము గతించినను ఇదిగో తండ్రి, మా దినములు ఊహించనంత త్వరితగతిన గతించిపోతున్నాయి. అయినప్పటికీ మార్పు లేని జీవితాలను, అయినప్పటికీ నీ సన్నిధిలో మోకరు లేనటువంటి జీవితాలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా ఈ సమయంలో నీ పక్షమున నీ దాసులు బ్రదర్ రాజు నాయనా కొద్ది నిమిషాలు నాయనా మీ సన్నిధానంలో నిలబడి
నాయన మిమ్మల్ని గురించినటువంటి సువర్తమానమును ప్రకటిస్తుండగా నీ కుమారుని అభిషేకించండి. నీ దాసుడికి కావాల్సినటువంటి సంపూర్ణమైన ఆత్మ నడిపింపు దయచేయమని మా ప్రియుడు మా రక్షకుడు యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు చెప్తారు హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయమందు ప్రేమతో ఈ ప్రార్థన కూడికి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరైనటువంటి దైవజనులు ప్రసాదరావు గయ్య గారికి, అలాగే అమ్మగారికి, వారి కుటుంబ సభ్యులకి, చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, సంఘ పెద్దలకి, ఈ శబ్దంతుల ద్వారా దేవుని యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? మీ అందరికీ నేను సుపరిచితున్నే, కొత్త ఏం కాదు. నా పేరు రాజ్పాల్. నేను ఎన్నోసార్లు మీ మధ్యలోకి వచ్చాను. మీ అందరికీ నేను తెలుసు కదా. బాగున్నారంటే మరి బాగున్నా అని చెప్పాలి. నేను ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నట్టు, మీకు ఏదో అర్థం కానట్టు. నేను కూడా తెలుగుని. మీ ఊర్లో మా చెల్లి ఒక ఆమె తెలుసా మీకు? తెలీదా? వందనాలు. హల్లెలూయా. గట్టి చేద్దాం హల్లెలూయా. రాత్రికాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి మన ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాం. 2025వ సంవత్సరం 2025వ సంవత్సరం జనవరి నెల 31వ తారీఖులోనికి మనం ప్రవేశించాం. మరొక 30 నిమిషాల్లో, ఒక 30 నిమిషాల్లో 2 నెలల్లో కూడా మనం ప్రవేశించబోతున్నాం. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషించవలసిన విషయం. అంటే మొదటి నెల నుంచి 2వ నెలలో కూడా మనం ప్రార్థనలోనే గడుపుతున్నాం. మీరైతే చాలా అదృష్టవంతులని చెప్పగలుగుతున్నాం. కారణం ఏమిటంటే, డిసెంబర్ 31 మందిరంలో ఏం జరుగుతుంది? జనవరి 31 కూడా ప్రార్థనే జరుగుతుంది. సో మీరు మొదటి నెలలో కూడా ప్రార్థన పూర్వకంగా ప్రవేశించారు, 2వ నెలలో కూడా ప్రార్థన పూర్వకంగా ప్రవేశించారు. కనుక దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా, నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు పైన ఎదురైనా మొదటికి మనం ఎవరికి చెప్తామనంటే, చెప్పాలి గట్టిగా, దేవునికి చెప్తాం. దేవుని తర్వాత ఇంకెవరికి చెప్పాలనుకుంటామంటే, అయిపోయిన వాళ్ళకి, రక్త సంబంధికులకి, శ్రేయోభిలాసులకి, కావలసిన వారికి, స్నేహితులకి, బంధుమిత్రులకి, తోడబుట్టిన వారికి, ఇంకా రకరకాల వారందరికీ చెప్పుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే హృదయంలో ఉన్నటువంటి బాధ మనిషిని కృంగదీస్తుందంట. దయగల మాట మనల్ని సంతోషపడుతుందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. సో దేవుని మాటలు చాలా దయగలిగినవి, దేవుని మాటలు చాలా జాలి కలిగినవి. యేసు ప్రభు వారు ఎవరైతే ఆయన మాటలు వినడానికి వస్తారో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానని దేవుని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. చెప్పట్లు అందరు 2 చేతులు ఎత్తి హల్లెలూయా. అమ్మ బాబోయ్, నేను బల్లి పడింది నీ మీద, చూసుకో. ఇట్లాగే ప్రార్థన అయిన తర్వాత, ప్రార్థన అయిపోయాక అయ్యగారు అన్నాడంట, మీరు ఎవరైనా అనారోగ్యులు ఉంటే దయచేసి ముందుకు రండి. ఏదన్నా ఇబ్బందులు ఉన్నటువంటి వారు, ప్రార్థన అవసరత కలిగినటువంటి వారు దయచేసి ముందుకు రండి, మీ కొరకై ప్రార్థన చేస్తాను అని అన్నాడంట. అని అంటే బల్లి వెళ్ళిపోయింది. లేదు చూడమ్మా, ఆ మాట అనగానే అందరూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళలో అందరికంటే ముందుగానే ఒక ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చారంట. అమ్మ ఏనంట, ఇక వినండి, సంతోషంగా ఉందా? బల్లి దేవుడు పంపించాడు మీకోసం. హల్లెలూయా.
విషయం ఏంటంటే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు నా కోసం ప్రార్థన చేయించుకోవడం కోసం. చాలామంది ప్రజలు ఉన్నారు. ఆ ప్రజల్లో ఒక ఇద్దరు అందరికంటే ముందుగా పరిగెత్తుకొచ్చారంట. ఒక ఎడం వైపు ఒక ఆమె, కుడి వైపు ఒక ఆమె, ఇద్దరు నిల్చొని అయ్యగారు నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి అని ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు అడుగుతుంటే ఇద్దరు ఒకసారి వచ్చారు. ఇద్దరు ఒకసారి ప్రార్థన చేయమని అంటున్నారు. ఎవరికి చేస్తే ఎవరికి తంటో అని ఆలోచించి అయ్యగారు ఎవరికి చేయాలి, ఏమికి చేస్తే ఆమె ఊరుకోదు, ఆమెకు చేస్తే ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అని ఆలోచించి నీ పేరేంటమ్మని ఆమెను అడిగాడు, నీ పేరేంటమ్మని ఏమని అడిగాడు. ఇద్దరు కళ్ళు మూసుకున్నారు. ఏం పేరు ఏంటానంటే ఏం పేరు ఎడం పక్కన్నామని చెప్పింది నా పేరు దానమ్మ అని, కుడి పక్కన ఉన్నామని చెప్పింది నా పేరు దేనమ్మ అని. అయ్యగారు ఏం చేయాలి అర్థం కాక రెండు చేతులు వాళ్ళ మీద పెట్టి ఏసయ్యా దీనమ్మను దానమ్మను దీవించయ్యా అన్నాడు. ఆ మాట అనగానే మీ అందరికీ నవ్వు వస్తుంది కదరా, ఏంటి అయ్యగారు బూతులు మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? కొంచెం తొందరపడటం వల్ల ప్రార్థన కాస్త బూత్ అయిపోయింది. ఆవేశపడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో వినాలే, చాలా శ్రద్ధగా ఉండాలి. చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే సమాజంలో 3 తెగలు ఉన్నాయి. నెంబర్ 1 హైందవులు, నెంబర్ 2 ముస్లిమ్స్, నెంబర్ 3 మాట్లాడండి అబ్బో నెంబర్ 3 క్రైస్తవులు. ముగ్గురు ఉన్నారు. వీరు ముగ్గురులో హైందవ సోదరులు కనుక మనం గమనిస్తే వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే, క్రైస్తవ దేశాలు వెళ్ళినా, బౌద్ధ దేశాలు వెళ్ళినా, ముస్లిం దేశాలు వెళ్ళినా, ఎలాంటి అరబ్ కంట్రీస్కి వెళ్ళినా వాళ్ళు నొసటి పైన బొట్టు పెట్టుకొని ధైర్యంగా ఖచ్చితంగా నేను భక్తి పరుడునని అలా నొసటి పైన బొట్టును పెట్టుకొని ప్రజలందరూ ముందు నిలబడతారు. వినో మీకే చెప్పేది. అదే ముస్లిమ్స్ అనుకోండి, శుక్రవారం 1 గంట బెల్లు కొట్టగానే అది ఏ దేశమా, ఏ ప్రాంతమా, ఏ పేటలో ఉందా, ఏ పల్లెల్లో ఉందా, ఏ ప్రాంతంలో ఉందా సంబంధం లేదు, 2 గిరకల వరకు కాళ్ళు మడత పెట్టేసి నెత్తిపైన టోపీ పెట్టి మసీదులోకి ప్రవేశించి నమాజు చేస్తారు. ఎక్కడైనా సరే వాళ్ళు నొసటి పైన బొట్టు పెట్టి భక్తిని కనబరుస్తారు. వీళ్ళేమో దేవునికి భయపడి భేదాలను చూపించకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి నమాజ్ చేసి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఈ 2 లేనిది ఎవరికరంటే నేను అనలేదమ్మా, ఈ 2 లేనిది ఎవరికరంటే క్రైస్తవులకే. భయం లేదు, భక్తి లేదు. సో ఈ సమాజంలో దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే భయము, భక్తి. కానీ ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. కృతజ్ఞత అనేది ఈ లోకంలో మనుషులు కరువైపోయిందండి. సహాయం చేస్తే తిరిగి సహాయం చేయకపోగా ఏం చేస్తున్నారా? శత్రుత్వం చేస్తున్నారు. సహాయం చేసినటువంటి వారిని కూడా ఎలా చూస్తున్నారంటే అవసరం వస్తే ఒకలాగా, ఒకడంట అయ్యారు ఒకసారి ఓపెన్ చేయండి అయిపోయింది, ఒకడంట వాడ ఒడ్డును ఉన్నాడంట, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి వెళ్ళాలి, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వెళ్ళాలి. ఆ టైంలో వాడు ఏం చేశాడంటే ఒంటరిగా ఉండి ఏం చేయాలో అర్థం కాక బిగ్గరగా అరుస్తున్నాడంట. ఆ నీళ్ళలో నుండి ఒక వాడ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ వాడలో ఉన్నటువంటి వాడ నాయకుడిని ఆపదలో అటువైపు ఉన్నటువంటి ఆ వ్యక్తి గట్టిగా కేక వేస్తున్నాడు. ఏమనంటే ఒక పాట పాడాక చెప్తా. హల్లెలూయా. నేనే ఆపాను. ఒకసారి ఇటు చూడండి. హల్లెలూయా అందరు చెప్పు హల్లెలూయా. మీరు బాగా పాటలు పాడుతున్నారా? యు ఆర్ ఏ వండర్ఫుల్ సింగర్స్. బట్ నాకైతే పాటలు పాడడం రాదు. ఎట్టొకట భరిస్తారని నేను అనుకుంటున్నా. భరిస్తారా? అలాగే ఎలాగల్లా
దేవుని కూడా సంతోషంగా పాటలు పాడేటప్పుడు ఆత్మనాదాలతోనూ చప్పట్లతోనూ దేవుని కూడా స్తుతిస్తారని నేను అనుకుంటున్నా. నేను నాతో కలిసి చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో చప్పట్లు అనగానే ఒక ఆమె గబగబ కొట్టడం మొదలు పెట్టేసింది. నేనేం చెప్పానంటే పాట పాడేటప్పుడు కొట్టండి అని చెప్పా. మీరెవరు అట్లా కొడతారేమో అని అనుకున్నాను, కానీ చాలా తెలివిగా ఉన్నారు. ఇక్కడ లేని వాళ్ళందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. చప్పట్లు చప్పట్లు. ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభురమున చింతగా. ఊరుకోన ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభురమున చింతగా. కన్నీటిలో ఎలోరా కన్నీటిలో ఎలోనా నా పక్షమందు నిలచి నా ముందరే నడచి నీ శక్తినే చాట నన్నుంచని చోట నిన్నెరుగుటే మాదనం ఆరాధనే చెప్పండి. సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా అడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా అడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. ఊరుకున్న ప్రాణమా కలత చెందకు, ఆనుకు ప్రభురమున చింతగా.
ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. ఓరుచున్న ప్రాణమా కలత చిందకు ఆనుక ప్రభురమ్మున నిశ్చింతగా. కలత చెందకు ఆనుక ప్రభురమ్మున చింతగా. దారి దారిలోనా కన్నీటిలో ఎలోనా దారి దారిలోనా నీటిలో ఎలోనా పక్షమందు నిలచి నా ముందరే నడచి శక్తినే చాట నన్నుంచని చోట నిన్నెరుగుతే మాదనం. మాయుధం ఆరాధనే చప్పట్లు కొడతాం. అందరు చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధానంలో ఆత్మవర్షులై దేవుని హృదయపూర్వకంగా ఆరాధించడం. అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా. అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా అవరోధాల్లోనే అవకాశాలను దాసెగా. యెహోవా సెలవిచ్చి ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా. యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ. పాడదాం అందరు కలిసి. ఊరుకోన పానమా ఆనుక ప్రభురమ్మున నిశ్చింతగా. ఊరుకోన పానమా కలత చెందకు ఆనుక ప్రభురమ్మున నిశ్చింతగా. హల్లెలూయా. ఒకసారి చెప్తారు హల్లెలూయా. నీరసంగా ఉన్న వాళ్ళందరూ హల్లెలూయా. నిద్ర వచ్చే వాళ్ళందరూ హల్లెలూయా. ఆరట్లా. సరే, ఏదేమైనా ఈరోజు రాత్రి దేవుడు మనకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. నేను సాధ్యమైనంత వరకు ప్రతి సంఘంలో కూడా ఒక విధి విధానం ఉంటుంది. ఈరోజు ఏం ప్లాన్స్ అని నాకు తెలియదు. అనుకోని రీతిగా ఈ మధ్యలోకి రావడం జరిగింది. ఒక ఇంపార్టెంట్ పని నిమిత్తమై నేను ఈ ప్రాంతాలకు వచ్చాను. ఉదయకాల సమయంలో మా ఊర్లోనే ఒక చిన్న చర్చి మందిర ప్రతిష్ఠ జరిగింది. అది అయిన తర్వాత బేస్తవారిపేట ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న పని ఉంటే అది చూసుకొని నేను 8 గంటల ఆ టైంలో ఇంటికి వచ్చేటప్పుడు నాకు బాబు ఫోన్ చేశారు. బాబు, ఈరోజు మా చర్చిలో ప్రార్థన ఉంటుంది, మీరు రండి అని అంటే, వాస్తవానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దేవుడు నా హృదయాన్ని మళ్ళీ మాట్లాడతాను, నేను కాస్త బిజీగా ఉన్నానని చెప్పాను. ఎందుకంటే ఇంక మళ్ళీ చేయలే అని. కానీ నా మనసుకి ఎందుకు అలా అనిపించింది. వెంటనే ఫోన్ చేసి, బాబు వస్తున్నాను నేను, రేపు ఉదయాన్నే వెళ్ళాలి కనుక ఖచ్చితంగా వస్తాను నేను అని చెప్పగానే నా కోసం బండి వేసుకొని మా ఊరు వచ్చాడండి.
హల్లెలూయా. చాలా సంతోషం అనిపించింది. అందుకే ఈరోజు నేను మీ మధ్యలోకి వచ్చాను. ఎక్కువసేపు నేను మాట్లాడను, ఒక 10 minutesలోనే ముగించేస్తా. తర్వాత ఉన్నటువంటి కార్యక్రమాలను మీరు సాఫీగా ప్రశాంతంగా ముందుకు కొనసాగించవచ్చు. హల్లెలూయా. పిల్లరా, దయచేసి గమనించండి. ఈ లోకంలో మనుషులకి చాలా అవసరమైనటువంటి సబ్జెక్ట్ని ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. విశ్వాసులకి భయం భక్తి ఉండాలి. వాడెవడు ఆ ఒడ్డు నుండి వాడు మధ్యలో వెళ్తుంది, అక్కడ నుండి ఇటువైపుకు రావాలి. ఎవరు సహాయం చేయనటువంటి పరిస్థితి, ఒంటరిగా నిల్చుండిపోయాడు. ఆ ఒడ్డును ఉన్నటువంటి వాడు గట్టిగా కేక వేస్తున్నాడు. వాడలో ప్రయాణిస్తున్నటువంటి వాడు నాయకుని చూసి, ఓ వాడ మల్లన్న అన్నాడంట. ఏమన్నాడు? మాట్లాడాలి గట్టిగా. ఓ వాడ మల్లన్న అని బిగ్గరగా కేక వేస్తే ఆ వాడ నాయకుడు ఆ స్వరం విని ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు రా. ఒంటరిగా ఉన్నాడేమో కదా, సహాయం చేద్దాం అనుకుని ఈ వాడ మల్లన్న వాడి దగ్గరికి వెళ్ళాడండి. వాడి దగ్గరికి వెళ్ళి, ఏంటి బాబు అని అడిగితే, అన్న ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు వెళ్ళాలి, కాస్త నన్ను తీసుకువెళ్తావా అని అడిగితే, రా ఎక్కువ అని వాడలో ఎక్కించుకున్నాడు. వాడలో ఎక్కించుకొని ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకు తీసుకెళ్ళాడు. ఆ ఒడ్డును దిగి ఎగిరి దూకుతూ వెళ్తా వెళ్తా, అమ్మ వినండి ఒకసారి, ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డును దిగుతూ వెళ్తూ ఉన్నప్పుడు వాడ నాయకుడు అడిగాడంట, నిన్ను ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకి తీసుకొచ్చాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పవా, ధన్యవాదాలను తెలియచేయాలి కదా, ఊరికి నెల దిగి వెళ్ళిపోతున్నావు ఏంటి అని అడిగితే, తీసుకొచ్చావులేవయా బోడి మళ్ళా నా అన్నాడంట. అవసరం వస్తేనేమో ఓ వాడ మల్లన్న, అవసరం తీరిపోయేలోకే ఈరోజు క్రైస్తవుల యొక్క విశ్వాసం ఇలాగే ఉంది. ఎనీ డౌట్? పిల్లలు దయచేసి గమనించండి. ఇశ్రాయేల్ ప్రజలండి బైబిల్లో భయంకరమైన బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. ఐగుప్తు దేశంలో భయంకరమైన బానిసత్వాన్ని అనుభవిస్తూ ఉంటే వారు కన్నీరు కారుస్తున్నప్పుడు వారి కన్నీటిని దేవుడు చూశాడండి. వారు దుఃఖపడుతూ ఉంటే, వారు రోధిస్తూ ఉంటే, వారు అవహేళన అనుభవిస్తూ ఉంటే, వాళ్ళు గాయపరచబడుతూ ఉంటే, వాళ్ళు ఈడుబడుతూ ఉంటే, వాళ్ళు దున్నబడుతూ ఉంటే వారి కన్నీటిని దేవుడు చూశాడు. దేవుడు చూసి వారిని విడిపించాలనుకున్నాడండి. ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చినటువంటి నీ జీవితంలో ఏం కష్టాలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ అవసరాలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ రోగాలు ఉన్నాయో నాకు తెలియదు, ఏ ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియదు, ఏ శ్రమలు ఏ సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నావు నాకైతే తెలియదు, కానీ దేవుడు నువ్వు చేసే ప్రార్థన వింటున్నాడు. హల్లెలూయా. సో యువర్ ప్రేయర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. నీ ప్రార్థన చాలా విలువైనది, బలమైనది, శక్తివంతమైనది. ఈ రాత్రి నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన సామాన్యమైనది కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నేనేదో మామూలుగా ప్రార్థనకు వచ్చి చేస్తున్నాను కదా అని, కానీ దేవుని పేరిట ఎక్కడైతే మోకాలు వంచబడుతుందో ఆ ప్రార్థన బలవంతముగా, శక్తివంతముగా ఆశీర్వాదాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. కొర్నేలి ఆ మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆయన మొరను ఆలకించి ఆకాశంలో ఉన్న దేవదూతలను తన యొద్దకు పంపించి కొర్నేలి ఆలోచన యావత్తును సఫలపరిచినట్లుగా ఈ రాత్రి ప్రార్థించడానికి సిద్ధపరచబడుతున్నటువంటి నీ జీవితంలో ఆ కార్యము దేవుడు చేయునుగాక. పిల్లరా, మీరందరూ యాక్టివ్గా ఉన్నారా? హల్లెలూయా. మంచిగా హల్లెలూయా. ముగించమంటారా మొదలెట్టమంటారా? అంటే ఇంకా అవ్వలేదు అనుకుంటున్నారా? సరే, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా వినండి. కొంచెం సౌండ్ తగ్గిస్తారు దాన్ని. దయచేసి మీరందరూ కూడా గమనించండి. విశేషం ఏమిటంటే భయం లేకుండా పోయిందండి. భయం లేకపోయింది, దేవుడు ఎలాగోలా ఓర్చుకుంటాడు. భక్తి కూడా లేకుండా పోయింది, పోయిందిలే ఎలాగోలా, నా పిల్లలే కదా, నా స్వరూపమందు నా పోలిక చొప్పున పుట్టినటువంటి వారే కదా, నేనే కదా కష్టపడి వారిని తయారు చేసింది, పుట్టించింది, బ్రతికించింది, ఎలాగోలా భరిద్దాం అనుకుంటున్నాడు. కానీ కనీసం కృతజ్ఞత కూడా లేకుండా పోతే దేవుడు నీకు ఎలా సహాయం చేస్తాడ్రా? 2025 సంవత్సరం మొదటి నెల ఆఖరి రోజులోకి దేవుడు నేను ప్రవేశిస్తే ఒక్కరోజైన ఈ నెలలో ప్రభువా ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో నెల రోజులు కాపాడు, నీకు వందనాలని చెప్పగలిగావను? దేవుని స్తుతించగలిగావా? దేవుని ఆరాధించగలిగావా? దేవుని గుర్తు చేసుకోగలిగావా? ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు వారి యొక్క మొరను విని మోషేని జ్ఞాపకం చేసుకున్నాడండి. వాస్తవానికి మోషే పారిపోయాడంట, బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒక వ్యక్తిని హత్య చేసి ఇసుకలో పాతిపెట్టి ఒక హంతకుడుగా చూస్తే చంపేస్తారని భయపడి
దేశాంతరము పారిపోయినటువంటి హంతకుడైన మోషేను దేవుడు పిలిచి, మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే మోషే, నా ప్రజలు కన్నీరు కార్చుట నేను చూచి ఉన్నాను. హల్లెలూయా. నా ప్రజలు కన్నీరు కారుస్తున్నారు, వారి కన్నీటిని నేను చూసి ఉన్నాను, కనుక నేను వారిని విడిపించదలుచుకున్నాను. నీవు వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలులు ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్న బానిసత్వం నుంచి బయటపడడం కొరకై నీ పని నువ్వు చేయమని దేవుడు మోషేని పంపించాడు. హల్లెలూయా. ఎవరి ప్రజలు చెప్పండి? ఎవరి ప్రజలు? మాట్లాడారు. మీరు ఎవరి ప్రజలు రా? నిజం చెప్పండి. ఏం ప్రజలు? దేవుని ప్రజలేనా? ఆ పార్టీ ఈ పార్టీ ప్రజలా? నిజం చెప్పండి. దేవుని ప్రజలే కదా. దేవుని ప్రజలు అంటే ఆయన అంటున్నాడు, నా ప్రజలు బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు, భయంకరమైనటువంటి యాతనను అనుభవిస్తున్నారు, కష్టాలను అనుభవిస్తున్నారు, కన్నీరు కారుస్తున్నారు, బ్రతకడమే కష్టంగా భావిస్తున్నారు, బ్రతుకుతున్నారు. కనుక నీవు వెళ్ళి వారిని విడిపించమని దేవుడు వారి దగ్గరికి పంపించి చెబితే ఎట్టకేలకి వాళ్ళు నమ్మారనుకోండి. చాలా ఇబ్బందులు ఎదురైన తర్వాత ఫరో తిరగబడినప్పుడు మోషే మాట విననప్పుడు మోషేను బట్టి దేవుడు ఆ దేశంలో ఇశ్రాయేలు ప్రజల కోసం ఏం చేశాడు తెలుసా? 10 అద్భుతాలను చేశాడండి. హల్లెలూయా. 10 అద్భుతాలను చేశాడు. తనకు ఎదురు తిరిగిన ఇశ్రాయేలు ప్రజలకు అడ్డుగా ఉన్నటువంటి వారందరినీ చిత్రహింసలు చేశాడు. ఐగుప్తు దేశాన్ని శవాల దెబ్బగా మార్చేశాడు దేవుడు. ఐగుప్తు దేశంని నీటిని రక్తంగా మార్చేశాడు. మిడతలను పంపించాడు, కప్పలను పంపించాడు. ఆ దేశంలో ప్రథమ పౌరులైనటువంటి వారందరిని చంపేశాడు. జ్యేష్ఠత్వం ఎవరైతే ఉన్నారో ఐగుప్తులందరిని చంపేశాడు. అంత మాత్రం విడిచిపెట్టకుండా ఆ దేశంలో పంట పండనివ్వలేదు. ఆ దేశంలో రక్తాన్ని దేవుడు ఏరులై పారించాడు. ఇవన్నీ ఎందుకు చేసావయ్యా అని అడిగితే నా ప్రజల కోసం. హల్లెలూయా. చెప్పాలి కదా. హల్లెలూయా. ఎవరి కోసం? నా ప్రజల కోసం. ఐగుప్తు దేశాన్ని వల్లకాడుగా సమాధుల దెబ్బగా మార్చడానికి ఏకైక కారణం, ఒకే ఒక కారణం, తన ప్రజలైన ఇశ్రాయేలీయులు క్షేమంగా బయటకు రావాలని. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర ఏం చేస్తున్నారంట? మాట్లాడాలి గట్టిగా. నువ్వు మొరపెడుతున్నావా మా కష్టాలుండి, రోగాల్లో, బాధల్లో, ఇబ్బందులు, శ్రమల్లో, సమస్యల్లో ఉండి నువ్వు మొరపెడుతున్నావా? నువ్వు కన్నీరు గారుస్తున్నావా? దేవునికి చెప్తున్నావా? ఎల్లమ్మడిపడి ఊరంతా చెప్పడమే నీ పని అంతా. ఇక్కడట జరిగింది, అక్కడట జరిగింది, వాళ్ళు ఎట్టన్నారు, వీళ్ళు ఎట్టన్నారు, నువ్వు అలా చెప్పుకుంటూ వెళ్తే నీ పొరువే పోతుంది. తెలుసా నీకు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర కన్నీరు గార్చి మొరపెడితే దేవుడు వారి మొరను ఆలకించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 2 మొక్కల ప్రార్థన చేస్తావు, 3వ మొక్కకు నిన్ను దేవుడు మర్చిపోయినట్టు మాట్లాడేస్తావు. గట్టిగా 4 రోజులు భక్తి చేస్తే నీ భక్తి ఊరికి నేను ఊడిపోయినట్లే. నేనేం చెప్తున్నానంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఎప్పుడు వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన వెరీ పవర్ఫుల్. ప్రార్థన చాలా బలమైంది. ప్రార్థన వల్లనే అద్భుతాలు జరుగుతాయి. సరే, ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసత్వం నుంచి బయటకు పంపించడానికి ఫరో ఒప్పుకున్నాడు. వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్తున్నటువంటి క్రమంలో పంపించినట్టుగానే పంపించి వెనకాలండి ఫరో గోతులు తీయటం మొదలెట్టాడు. పర్మిషన్ ఇచ్చి వెళ్ళండి రా, మీ దేవుని మీరు ఆరాధించుకుని అరణ్యంలో వెళ్ళిరండి అని చెప్పి వెనకాల మళ్ళీ శత్రు బలగాలను పంపించాడు. ఇటో పెద్ద కొండ, అటో పెద్ద కొండ, ఎదురుగు సముద్రం, ఎటెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మోషే ఏం చేయటం మొదలెట్టాడంటే, దేవా ఏం చేయటం మొదలెట్టాడు? మాట్లాడాలి గట్టిగా. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎర్ర సముద్రం 2 పాయలు చేసేసాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభు నామానికి అంటారు. ప్రార్థన చేస్తే ఏ కార్యమైనా జరుగుతుంది. మీకు ఒక సంగతి తెలుసా? ఇవన్నీ ఎందుకు చేశాడు రా? ఎవరి కోసం చేశాడు? గట్టిగా చెప్పాలి. తన ప్రజల కోసం. అంత మాత్రమే కాదమ్మా, వెళ్తూ ఉన్నారు ఆ శత్రువుని అందులోనే మళ్ళీ ముంచివేశాడు. వీళ్ళని మాత్రం క్షేమంగా ఒడ్డుకు తీసుకెళ్ళాడు. దుక్కు దున్నకుండా, వేరు వేయకుండా, మొక్క నాటకుండా, నీరు కట్టకుండా, పంట పండించకుండా, భూమిలో నుంచి వచ్చేటువంటి పంటని ఆకాశంలో నుంచి రప్పించి కావలసినంత కడుపుకు ఆహారం పెట్టి పోషించాడు. హల్లెలూయా. నీకు తెలుసా ఈ విషయం? దేవుడు ఆకాశం నుంచి ఆహారాన్ని పంపించాడు. ఈరోజు నీవు నేను భుజించే ఆహారం భూమిలో నుంచి వస్తుంటే, ఇశ్రాయేలీయుల కోసం దేవుడు ఆహారాన్ని ఆకాశం నుంచి పంపించాడు. భూమిలో నుంచి వచ్చినటువంటి నీటిని మనం తాగుతూ ఉంటే
దాహం తీర్చుకుంటుంటే ఇశ్రాయేలీయుల కోసం దేవుడు ఏం చేశాడు తెలుసా? బండలో నుండి నీటిని రప్పించాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువు నామాన్ని గంట. తన ప్రజల కోసం బండలో నుండి నీటిని రప్పించాడు. అడ్డుగా వచ్చిన ఎరుకో గోడలు స్తుతించడం మొదలెట్టగానే కుప్ప కూల్చేశాడు దేవుడు. అసలు ఏ కొదువు లేకుండా చేసేసాడు రా. ఏం కష్టం రాదు. దేవుని ప్రజలకి, దేవుని నమ్ముకున్న వారికి, దేవుడు అంటే ఇష్టం ఉన్న వారికి, దేవుడు ఉన్నాడనే ధైర్యం కలిగిన వారి జీవితంలో ఏ కొదువు రాదు. అందుకే ప్రార్థన చేయి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే జీవితాలలో ఆశీర్వాదం కలుగుతుంది. వినపడుతున్నామా? బల్లిబడినమా అమ్మ దానమ్మా? హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నావు, నీ స్వరం ఎత్తుతున్నావా, నీ నోరు తెరుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నారమ్మా. ఒక తల్లి ఏడుస్తుంది, అయ్యా నా కొడుకు మారట్లేదయ్యా. ఎందుకు మారట్లేదమ్మా? ఎంత ప్రార్థన చేసినా మారట్లేదయ్యా. నిజంగా చేస్తున్నావు ప్రార్థన? ఎక్కడేమో ప్రార్థన చేస్తావు, అక్కడికి వెళ్ళి నువ్వు చేయాల్సిన చేస్తావు. ఇంక నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందా? కన్నీరు గారిస్తేనంట. ఇశ్రాయేలు ప్రజల యొక్క కన్నీటిని నేను చూసి ఉన్నాను, వారి మొరను నేను ఆలకించాను, వారి గోడు నేను విన్నానని చెప్పాడు. చూశాను, విన్నానని చెప్పాడు దేవుడు. నువ్వు చాలా తేలిగ్గా తీసుకుంటావు దేవుని దగ్గర ప్రార్థన అంటే. దైవజనులు ఎంత జ్ఞాపకం చేసుకోమని దైవజనుడు పెట్టిన మొరను బట్టి నీ కుటుంబం క్షేమంగా ఉంది. గుర్తు పెట్టుకో, అతిశయించకు. నువ్వు అతిశయించవలసి వస్తే క్రీస్తునందే తప్ప మరి దేని యందు నువ్వు అతిశయించవలదు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘం కార్చిన కన్నీరు, సంఘంలో చేసిన ప్రార్థన ఈ గ్రామంలో ప్రతి కుటుంబాన్ని దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా. సో సంఘం పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సరసాల గోడలు కదల్చబడినాయి. ప్రార్థన చాలా బలమైందండి. ఈరోజు ఏం ప్రార్థన? సంపూర్ణ రాత్రి ప్రార్థన, మంచి ఆల్ నైట్ ప్రేయర్. చాలా సంతోషకరంగా ఈరోజు ఈ ప్రార్థన జరుగుతుంది. సరే, ఇలాంటి అద్భుతాలు చేసి అన్ని విషయాలు ఏ కొదువు లేకుండా, ఎండ వస్తుందేమోనని మేఘాన్ని పంపించాడు, చీకట్లో ఉంటారేమోనని పగలు మేఘ స్తంభముగాను రాత్రి కాపాడుకుంటూ కంటికి రెప్పవలే చెప్పులు లేకుండా కాలినడకన నడిపించాడు. ఒక్క రోజా, 2 రోజుల, 3 రోజుల, కొన్ని సంవత్సరాలుగా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు, ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, వీళ్ళను పడుకోబెట్టి ఆయన మెలుకుండేవాడు. హల్లెలూయా. దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్. అదే దేవుని బలమైన శక్తి మన మధ్యలో ఉంది. అంత ప్రేమ ఉంది దేవుడికి నీ మీద. ఎంత బాగా చూసుకున్నాడమ్మా. ఏమ్మా, ఈరోజు ప్రభుత్వాలైనా మనల్ని ఎంత ప్రేమగా చూసుకునే లేదు తెలియదు, కానీ కడుపును పుట్టిన తల్లిదండ్రులైనా మనల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో లేదు తెలియదు, కానీ ఏదో ఒకటి లేదని చెప్తారు అడిగితే. మా నాన్న వచ్చిన వెంటనే నేనేం అడిగాను తెలుసా? నాన్న 1,00,000 రూపాయలు కావాలి, ఇస్తావా అంటే లేవయ్యా అన్నాడు. వినపడిందా? ఆ పిల్ల వెళ్ళి వాళ్ళ నాన్న అడిగిందంట, నాన్న నాకు పండగకు బట్టలు కావాలంటే తెత్తామలేమమ్మా, డబ్బులు ఉంటాయా అన్నాడంట. చెప్పింది వినపడుతుందా? అర్థమవుతుందా మీకు? ఈ తల్లిదండ్రులైనా నీకు కొదువులు కలిగిస్తారేమో, కానీ నువ్వు అడిగిన వారైనా లేదని చెప్తారేమో, కానీ నువ్వు నమ్ముకున్న వారైనా నిన్ను ఒమ్ము చేసి మోసం చేస్తారేమో, కానీ నువ్వు అడగకపోయినా అడుగు వాటన్నిటికంటే, నువ్వు ఊహించి వాటన్నిటికంటే నువ్వు అత్యధికమైన మేలు చేయ శక్తి కలిగిన దేవుడు, నీవు నమ్మిన దేవుడు. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకునవు, పరలోకమందున తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. నిన్ను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను అలాగే కాపాడుకుంటూ వస్తున్నాడండి. డాక్టర్తో పని లేకుండా, వాహనంతో పని లేకుండా, అనారోగ్యం రాకుండా, ప్రాణాలు పోకుండా కొన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఎంత ప్రేమ చూపిస్తుంటే వీళ్ళకు ప్రేమ ఏమైపోయింది తెలుసా? కొంతమందికి మంచితనం ఏమవుద్దంట, చేతగాంతనం అవుద్దంట. ఇశ్రాయేలు ప్రజలను కంటికి రెప్పవలే కాపాడుతుంటే మా అమ్మ వినపడుతుందా? కనపడుతున్నానా? హల్లెలూయా. ఒకసారి చెప్పండి హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పకపోవడానికి ఒక రోగం నాకు తెలిసి మీకు ఉండదు అనుకుంటున్నాను. మీకున్న సమస్య ఏంటంటే, మీకైతే హల్లెలూయా చెప్పాలని ఉంది, కానీ చెప్పలేకపోవడానికి కారణం ఏంటో చెప్తాను మీకు. ఇది తెలుసుకుంటే ఇక ఎట్టి పరిస్థితుల్లో మీరు హల్లెలూయా చెప్పకుండా ఉండలేరు. ఎవరినైనా దేవుని స్తుతించడానికి ఈరోజు ప్రార్థనకు వచ్చి కూర్చున్నా నువ్వు దేవుని స్తుతించుకుంటూ ఎందుకు ఉంటావమ్మా? ఉండగలవా? ఉండలేవు కదా. మరి ఎందుకు హల్లెలూయా చెప్పలేకపోతున్నావు కదా. ఒక్కొక్కసారి చెబుతున్నావు, ఒక్కొక్కసారి చెప్పలేకపోతున్నావు.
ఒక్కొక్కసారి చేతులు ఎత్తున్నా, ఒకసారి ఎత్తలేకపోతున్నా. ఏం జరుగుతుందంటే అసలు మీకు సమస్య ఏంటో తెలియాలి. మీరు ఇంటి దగ్గర నుంచి బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తూ ఉంటారు కదా, వస్తారా రారా? అలవాటు ఉంది బైబిల్ పట్టుకోవటం. చదువు వచ్చిన రాకపోయిన దేవుడు అంటే బైబిల్ అని పట్టుకొని తిరుగుతాం మనం. సరే, బైబిల్ పట్టుకొని ప్రార్థనకు వస్తూ ఉంటే నీతో పాటు నువ్వు కాకుండా నీతో పాటు ఇంకోడు వస్తాడు. అంటే నువ్వు వచ్చేటప్పుడు ఏమి తీసుకొస్తున్నావు? నేను అనలేదమ్మా. వచ్చాడు, ఏసీ మా మీద నిందేశాడు, వెళ్ళిపోయాడు అనుకోపాకండి. తర్వాత ఆయన అడుగుతారేమో మళ్ళీ. నేనేం చెప్తున్నానంటే, మీరు వచ్చేటప్పుడు మీతో పాటు మరొకరిని తీసుకొస్తాడు. వాడు ఎట్టుంటాడో తెలుసా? నల్లగా ఉంటాడు. వాడి పేరేంటి తెలుసా? మాట్లాడరా, భయపడబాక. ఏంటి నల్లగా ఉంటాడు. వాడు ఎట్టుంటాడు తెలుసా? నల్లగా ఉంటాడు. వాడి పేరేంటి తెలుసా? సాతాను కాదమ్మ, నీ నీడ. నీ నీడ ఎట్టుంటది? నల్లగానే ఉంటుందిగా. నలుపు దేనికి సాదృశ్యం? రైట్, అపవాదికి. చీకటి అనేది అపవాదికి సాదృశ్యం. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ చీకటిగా ఉన్నటువంటి నీడనేటువంటి అపవాది మీరు అర్థం కావడం కోసం చెప్తున్నాను. వాడు మన వెనకాల వచ్చేసి ఈ స్థలంలో దేవుని సన్నిధిలో దైవజనులు ప్రార్థన చేస్తారు. ఏమని చేస్తారంటే, ప్రభువా ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి, చీకటికి అంధకార దుష్ట శక్తులకి తావు లేకుండా దీనిని పరిశుద్ధపరిచి నీ ఆత్మని ఇక్కడ కుమ్మరింపజేసి కేవలం నీ నామం మాత్రమే ఈ స్థలములో మహిమపరచబడాలి. మీరు జ్ఞాపకం చేసుకోమని దైవజనులు ప్రారంభంలో రాగానే అడుగుపెట్టి ప్రార్థన చేయగానే చీకటి శక్తులన్నీ బంధించబడి అన్ని బయటికి వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో దేవుని దూతల చుట్టూ ఆవరించి కాపలా ఉంటారండి. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు ఎవరిని తీసుకొచ్చావు చెప్పండి? అపవాదిని తీసుకొచ్చావు కదా. వాడిని లోపలికి రాగానే నీ వెనకాల వాడు లోపలికి వచ్చేస్తాడు. లోపలికి వచ్చి నువ్వు ఎక్కడ కూర్చుంటావో అక్కడ కూర్చుందామని ప్రయత్నం చేస్తాడు. ఈలోపు దైవజనుడు ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నాడు కదా, అక్కడ కూర్చోడానికి వాడికి చోటు ఎందుకు లేదు? అభిషేకించబడిన స్థలం కదా, పరిశుద్ధపరచబడిన స్థలం కదా. దైవజనుడు ప్రార్థన చేసిన కారణాన్ని బట్టి ఇక్కడ దేవుని ఆత్మ దూతలు శక్తివంతంగా పనిచేస్తున్నాయి కనుక అందుకే నీతో పాటు వచ్చిన నీ నీడైన అపవాదుని కూర్చొనేవాడు. పక్కన ఖాళీ ఉన్న కూర్చొనేవాడు. ఎందుకంటే ఈ స్థలం ఎవరిది? దేవుని సన్నిధిలో దేవునికి సంబంధించింది ఈ స్థలం. అదంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు దేవుడు. ఇప్పుడు అపవాదికి చోటు లేదు కనుక అపవాది ఏం చేస్తాడంటే ఆకాశానికి భూమికి మధ్యలో గిరగిర తిరుగుతాడు. వాడు ఎవరో తెలుసా? వాడు పెద్ద గాలిలో తిరుగుతూ ఉంటాడు. తెలుసా మీకు సంగతి? కొంతమంది ఏం చేస్తారు తెలుసా? నైట్ ఈ టైంలో మనం ప్రార్థన కూర్చున్నాం కదా, ఇప్పుడు ఈ గాలి పట్టిన వాళ్ళందరూ ఏం చేస్తారా? తిరుగుతా ఉంటారు వీళ్ళంతా. వీడు కూడా ఏం చేస్తాడంటే మందిరంలోకి రాగానే మనమేమో దేవుని ద్వారా, దేవుని అభిషేకం ద్వారా, దేవుడిచ్చిన స్వరూపం ద్వారా మనందరం కూడా ఇలాగనుంటే మనం అందరికి అర్హత కలిగి కూర్చుంటే వాడికి అర్హత లేదుగా. కూర్చోబోయేటప్పటికల్లా దేవుని దూతలు వచ్చి ముట్టికే ఎవడరా నువ్వు ఎక్కడ కూర్చుంటావు అని టక్కు లెగిసి మధ్యలో తిరుగుతూ ఉంటాడు. ఎంతసేపు తిరుగుతాడా తిరిగేవాడైనా చెప్పండి? ఏదో రోజు పడాల్సిందే కదా. వాడికి అర్థమైపోద్ది నన్ను ఇంకెక్కడ కూర్చొని ఇచ్చేటట్టు లేరని. వాడేం చేస్తాడంటే వచ్చి నేను ఎత్తి మీద కూర్చుంటాడు. ఎవరితో పాటు వస్తే వాళ్ళ శని చెప్పండి రా, ఎవరి శని వాళ్ళ నెత్తి మీద కూర్చుంటదేగా. అందుకనే నీ శని నెత్తి మీద కూర్చుంటది. ఈలోపు నీ దరిద్రం పోవడం కోసం దేవుని స్తుతించడానికి 2 చేతులు ఎత్తి హల్లెలూయా అనమంటే నీ చేతులు పైకి రావు. ఎందుకని? చేతులు పైకి ఎత్తితే పైన ఎవడున్నారా? ఆడ దరిద్రం పోద్దేమో నీకని బాధతో నువ్వు చేతులు కూడా పైకి ఎత్తనివ్వకుండా 2 కాళ్ళు పెట్టి నీ చేతులు ఆడు తొక్కుతానే ఉంటాడు. నీ చేతులు మాత్రం పైకి. ఇప్పుడు చూడండి ఎంతమందికి నెత్తి మీద శని కూర్చుని చూద్దాం. 1 2 3 హల్లెలూయా. వదిలిపోయింది దరిద్రం. ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకొకసారి చూద్దామా? 1 2 3 చెప్పకముందే చూసారు ఎంత యాక్టివ్ అయిపోయారు. హల్లెలూయా. సో ఇంత ప్రేమగా చూసుకున్న ఇశ్రాయేల్ ప్రజలు కంటికి రెప్పవలే ఏ కష్టం లేకుండా జాలితో, ప్రేమతో, కరుణతో ఎక్కువగా దేవుడు వారిని ప్రేమిస్తే వాళ్ళకి ఏమైపోయింది తెలుసా? ఆయన ప్రేమ వారికి విషమైపోయింది. దేవుడు తన సేవకుడైన మోషేని కొన్ని రోజులు తర్ఫీజ్ కొరకై అభిషేకించబడినటువంటి మోషేని 40 రోజులు సినాయి పర్వతం మీదకి రమ్మని పిలిచాడండి. ఆయన పర్వతం మీదకి వెళ్ళాడు. ఆయన 40 రోజులు కనబడని ఒక్క కారణంతో వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవునికి కోపం రప్పించేశారు. దేవుని కూడా కోపం వస్తుందా? మోడు చూడండి,
దేవుని కోపం వస్తుందా మీ ఆయనకి? వస్తుందా? ఎందుకు వస్తుంది? మీ ఆవిడికి ఎందుకు కోపం వస్తుంది తెలుసా? నువ్వు చేయకూడని పనులు చేస్తున్నావు కాబట్టి. చెప్పిన మాట వినట్లేదు కనుకనే, కుదురుగా ఉండట్లేదు కనుకనే. ఒక విశ్వాసి నువ్వే సరిగా ఉండకపోతే దేవుని కోపం రాదా? ఇశ్రాయేల్ ప్రజల మీద దేవునికి ఇంత బాగా చూసుకుంటుంటే కృతజ్ఞత లేకుండా ఈ దేవుడు కాదని బంగారం పోత పోసిన దూడను తెచ్చి దేవుడు చేసేశారు. హల్లెలూయా. అందుకే దేవునికి ఏమొచ్చింది తెలుసా? పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయం 10వ వచనం మనం చూడగలిగినట్లయితే దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ పేజీ నెంబర్ పాత నిబంధన పేజీ నెంబర్ 72, 73, 71, 72 పేజీ నెంబర్. నిర్గమకాండం 32 పేజీ నెంబర్ చెప్పి నీ పేపర్ తిప్పుతున్నా, చదువు రాకపోవడం నాకు తెలిసి ఈ ప్రాబ్లం అంతా. పేజీ నెంబర్ 71, 72 పాత నిబంధన నిర్గమకాండం 32వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాయబడిందంటే, కావున నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా, మోషే చాలండి, చాలు ఇక వినండి ఒకసారి. నేను ఒక మాట చెప్తానండి. దేవుని ప్రజల కోసం దేవుడు ఇంత చేస్తే ఆ ప్రజలు తన మీద తిరగబడినందుకు దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ప్రజలు ఏం చేస్తున్నారంట? ఎవరంట? ఎవరి ప్రజలు వీళ్ళు? మోసే ప్రజలా, దేవుని ప్రజలా? మీకు ఎప్పుడైనా అర్థమైందా ఈ వాక్యంలోని యొక్క సారాంశం ఏంటో? ఏమన్నాడు దేవుడు? నా ప్రజలని చెప్పాల్సింది పోయి ఏమంటున్నాడు? అమ్మ విలేకరులారా ఇటు చూడండి, బాగా చదువుతున్నారు పేపర్ మీరు భలేగా. ఒకసారి చూడండి, ఎవరి ప్రజలంట? మోషే ప్రజలా? మోషే కోసం విడిపించాడా? మోషే ఏమన్నా రక్షించాడా? దేవుని ప్రజలని కదా దేవుడు వారిని విడిపించింది. కానీ ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? నీ ప్రజలు. ఎవరి ప్రజలు? ఇప్పుడు పాపం చేయకముందేమో దేవుని ప్రజలు, పాపం చేసేటప్పటికల్లా నీ ప్రజలు. నాకు సంబంధం లేదు, వెళ్తా, నేను ఇక భరించలేను, సహించలేను, ఓర్చుకోలేను, తట్టుకోలేను, ఇక వీళ్ళని నేను విడిచిపెట్టకూడదు, ఇక వీరిని ఎట్టి పరిస్థితుల్లో నేను వీరిని క్షమించను గనక నేను డిసైడ్ అయిపోయా. ఏం చేయడానికో తెలుసా? బ్రతికుండగానే ఏం చేయాలనుకుంటున్నా? తగలబెట్టాలనుకుంటున్నా. ఏం చేయాలనుకుంటున్నా? ఎవరన్నా చచ్చిపోతే తగలబెడతారా? ఏమవునా కదా? ఎవరన్నా చచ్చిపోతే తగలబెడతారు. కానీ దేవుడు తన మాట విననటువంటి ప్రజలని తన ప్రజలుగా కూడా కనీసం ఇష్టపడట్లా చెప్పుకోవడానికి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని ద్వారా మేలు పొందుకొని దేవుడిచ్చిన దీవెన అనుభవించి దేవుని కొరకై బ్రతకకుండా, దేవుని లెక్క చేయకుండా, దేవుని మాట వినకుండా, కృతజ్ఞత లేనటువంటి వ్యక్తిగా దేవునికి కోపము రప్పించేటువంటి పని నువ్వు చేస్తే దేవుడు తన ప్రజగా నిన్ను పిలవడానికి ఇష్టపడడంట. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, బ్రతికుండగానే ఏం చేస్తాడంట? తగలబెడతాడంట. అటు చెప్పండి, బాగుంటుంది. ఏం చేస్తాడరా? బాగా చెప్తున్నారా? కాల్చడం అంటే తుఫాకు పెట్టి కాలుతాడు అనుకుంటారేమో. ఇప్పుడు ట్రెండ్ మారిన తుఫాకులు వచ్చినాయి కాబట్టి, అప్పుడు తుఫాకులు లేవు కనుక కాల్చానన్నాడు. ఇప్పుడు కాల్చడం కాదంట, తగలబెట్టడం అంట. గుర్తుపెట్టుకోండి, తగలబెట్టడం అంటే మంట వేయటం అని అర్థం. ఈరోజు చాలా కుటుంబాలు ఇలాగనే తగలబడుతున్నాయి బ్రతికుండగానే. ఇల్లు ఎలా ఉందో తెలుసండి? ముగిచేనా మొదలెడుతున్నా, జాగ్రత్తగానండి. ఒక్కొక్కరి కుటుంబంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తెలుసా? కష్టాలతో తగలబడుతున్నాయి, రోగాలతో తగలబడుతున్నాయి, బాధలతో తగలబడుతున్నాయి, శ్రమలతో, సమస్యలతో, ఇబ్బందులతో, అప్పులతో, కన్నీటితో ప్రశాంతత కరువైపోయి ఐక్యత లేక, సఖ్యత లేక, ప్రేమ లేక, అనురాగం లేక తగలబడిపోతున్నాయి. బ్రతికుంటున్నారు కేవలం పేరు గట్ట, అంతే. ఊరికినే అట్లా బ్రతికుంటున్నారు అంతే. ఎంత భయంకరంగా ఉందో తెలుసా జీవితాల పరిస్థితి. వీళ్ళందరి మీదకి దేవుని కోపం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. నీ మీదకి దేవుని కోపం రావడానికి గల కారణం ఏంటో తెలుసా?
దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించకుండా, దేవునికి లోబడకుండా, దేవుని మాట వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుణ్ణి మర్చిపోయి లెక్కలేని తనంగా భయము భక్తి లేకుండా ఉన్న కారణాన్ని బట్టి నీ మీద దేవునికి ఏమొస్తుంది? నీ కుటుంబాన్ని చూసుకో ఒకసారి. ప్లీజ్ చెక్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని చెక్ చేసుకో. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ శరీరంలో ఒకవేళ నీకేమైనా ఆయాసకరమైనవి, నష్టకరమైనవి, అవి రోగాలైనా, కష్టాలైనా, బాధలైనా, ఇరుకులు అయినా, ఇబ్బందులైనా, శ్రమలైనా, శోధనలైనా, కన్నీరైనా, దుఃఖం అయినా, అవి ఏవైనా సరే ఒకవేళ నీ కుటుంబంలో సంభవిస్తున్నాయేమో, అవి ఎంతకాలమైన నిన్ను విడిచి వెళ్ళట్లేదేమో, కారణం దేవుని కోపం నీ మీద రగులుకొని నీ ఇల్లు తగలబడుతుందేమో. చెక్ యువర్ లైఫ్. ఇప్పుడు నీ జీవితాన్ని చెక్ చేసుకోవాలి. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. ఈరోజు దేవుని సన్నిధికి చేరినటువంటి ప్రతి ఒక్కరు, దేవునికి కోపం వచ్చి దేవుడు అంటున్నాడు, నేను డిసైడ్ అయిపోయాను, నేను ఆకాశం నుంచి నిర్ణయించుకొని భూమి మీద ఇశ్రాయేలు ప్రజలు నా మాట వినని కారణాన్ని బట్టి ఏం తక్కువ చేశాను రా మీకు నేను? అసలు దాహం అవుతుంది అంటే దాహం ఇచ్చాను, బండను పగలగొట్టి నీళ్ళు ఇచ్చా. నువ్వు బోర్లు ఎత్తే నీళ్ళు రాలా నీకు. కొన్ని వందల లోతుల్లోకి వెళ్ళినా సరే, ఏ అట్లా అడుగుల లోతుల్లోకి వెళ్ళినా, వేల లోతుల్లోకి వెళ్ళిన నీళ్ళు దొరకట్లా. బండను కొడితే నీళ్ళు రప్పించని కావాలని. ఎన్ని మందులు వాడినా పంటలు పండట్లా. చాలా మంది చచ్చిపోతున్న ఆత్మహత్య చేసుకొని పెట్టుబడులు పెట్టావయ్యా, పంట చేతికి రావట్లేదు. అవునా కదా? కానీ పంట పండకుండా, దుక్కి దున్నకుండా, ఎరువు వేయకుండా, మొక్క నాటకుండా, కష్టపడకుండా, చెమట ధారపోయకుండా, సుఖమైన రీతిగా చాలా మంది చెప్తారు కోటి విద్యలు అంట. అవునా కదా? బాగా అంటున్నారా? జాగ్రత్తగా ఎంతో చెబుతున్నాడు అనుకుంటున్నారా? నీకోసమే చెప్పేది, నీ గురించే మాట్లాడుతున్నాను. నీ కుటుంబం ఇలాంటి స్థితిలో ఉండటం దేవునికి ఇష్టం లేక ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆలోచించాలి. తగలబడిపోతుంది కుటుంబం, అసమాధానమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఈ రాత్రి నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగునుగాక. పిల్లల జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు అన్ని సౌకర్యాలు సమకూరిస్తే దేవుని లెక్క చేయకుండా, దేవుని మాట వినకుండా, దేవునికి లోబడకుండా, దేవుడు కాదని ఎవరినో దూరం చేసుకుని ఆరాధించడం మొదలెట్టారు. దేవుని కోపం వచ్చేసి దేవుడు నిర్ణయించుకున్నాక దేవుని ఆలోచనని ఎవరైనా మార్చగలుగుతారా? నీ అయితే మారుతారు, నా అయితే మారుస్తారమ్మా. అయ్యగారి కూడా మారుతారు. ఇప్పుడు సమాజం అట్టుంది పరిస్థితి. ఒకప్పుడు యాజకుడు ఏది చెప్తే అదే సాగిపోయేది. రాజులను ఎక్కించాలన్నా దించాలన్నా ఎవరి వల్ల అయితే తెలుసా? అయ్యగారి వల్లే. యాజకుడు అంటే మీరు ఇంకా ఎవరెవరు అనుకుంటారేమో. దైవజనుడు ఏది చెప్తే అదే జరిగింది. కానీ ఈరోజు పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి. అందరూ ఎట్లా మారిపోయారు తెలుసా? దేవుడు కూడా చివరికి మనం చెప్పినట్టే నలసతుంది. దేవుడు కూడా మనం చెప్పినట్లే మార్చుకున్నారు. దేవుని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏది ఏమైనా ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినలేదు. దేవుడు డిసైడ్ అయిపోయాడు, చంపేద్దాం, ఏం చేద్దాం, తగలబెట్టేద్దాం అనుకున్నాడు. అయితే ఒక మాట ఎవరిని అడగాలనుకున్నాడు తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్న దేవుడున్నాడే, ఇశ్రాయేలు ప్రజలను పోషిస్తున్న దేవుడున్నాడే, ఆ దేవుడండి మోషేని పర్మిషన్ అడుగుతున్నాడు. హల్లెలూయా. ఎవరిని అడుగుతున్నాడు? దేవుడికి ఏం అవసరం రా పర్మిషన్ అడగడానికి? మోషేని పర్మిషన్ అడగడానికి దేవునికి ఏం అవసరం? అడిగాడా అడగలేదా? నువ్వు ఓరకుంటే నేను చేసే పని అంటే, ఇప్పుడు మోషే గనక కాదన్నాడు అనుకో, దేవుడు ఏం చేయలేడంట? ఇలా ఏం చేయలేడంట? తగలబెట్టలేడంట. చెప్పండి, ఏం చేయలేడు? మాట్లాడలా. దేవుడు నిన్ను తగలబెట్టాలనుకున్నాడు. కానీ ఈ రోజు వరకు నువ్వు సజీవంగా ఉన్నావు అంటే కారణం ఈ సంఘంలోని సేవకుడు. వినిపించిందా? అర్థమైందా? నీ కుటుంబం ఎప్పుడో తగలబడాల్సింది. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఉగ్రతకి, కోపానికి పాత్రుడై తగలబడాల్సింది పోయి దేవుడు మోషేని పర్మిషన్ కోరుతున్నాడు. అయ్యా, నువ్వు మౌనంగా ఉంటేనే నేను ఈ పని చేయగలుగుతా అంటే. ఇప్పుడు నేనేమన్నానంటే, అనంత జ్ఞాని, సర్వశక్తిమంతుడు, భూమి ఆకాశాన్ని పంచభూతమును కలుగజేసిన దేవాతి దేవుడు, ఆయన తలుచుకుంటే ఏదైనా జరిగింది కదా. మోషే పర్మిషన్ ఎందుకురా? దట్ ఈస్ సన్ ఆఫ్ గాడ్. అది దేవుని సేవకుడు అంటే.
నీ విశ్వాసాన్ని, నీ కుటుంబాన్ని, నిన్ను కాపాడుకుంటూ వెళ్తున్న దేవుడున్నాడే, ఆ దేవుడు నేను కాపాడడానికి గల కారణం దేవుని సేవకుడే. హల్లెలూయా. చెప్పట్లే? నచ్చట్లేదా? నచ్చలేదా? చెప్పండిరా. అయ్యగారు అన్నాగా మరి కొంచెం కడుపులో విషాలు, వేషాలు, పగలు, కక్షలు యేసునామములో పోవునుగాక. హల్లెలూయా. ప్రేమించడం కాదు, ప్రేమించడం కాదు, ప్రేమించినట్లుగా నటించడం కాదు, నమ్మించడం కాదు, మోసం చేయటం కాదు, ప్రాక్టికల్గా చేయటం ప్రారంభించు. ఆశీర్వాదాన్ని సొంతం అవుతుంది. హల్లెలూయా. మానేశారు విశ్వాసంలో బ్రతకడం. ఊరికే పైన భక్తి చేస్తున్నారు, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదండి. సరే, చివరికి నేనేం చెప్పబోతున్నానంటే, మోషే దగ్గరికి వచ్చి దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? పర్మిషన్ అడుగుతున్నాడు. మోషే అయితే అదే ప్లేస్లో ఇంకొకరు ఉన్నారు అనుకోండి, నేనైతే ఏం చెప్తుంది తెలుసా? ప్రభా తగలబడ్డాయి చెయ్యి, ఎన్ని సంవత్సరాలు చూడాలి అని. 2009లో ప్రారంభమై ఉందంటే చర్చి, అక్కడ చూసి చెప్తున్నా. ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారా? సంవత్సరానికి ఒకళ్ళ చొప్పున లెక్కేసినాము. ఎంతమంది ఉండాలి ఇక్కడ? 9, 10, 11 లెక్కేసిన కనీసం ఎన్ని కుటుంబాలు ఉండాలి ఇక్కడ? ఎంతమంది దేవుణ్ణి ఆరాధించాలి, ఎంతమంది రక్షించుకోవాలి? సంవత్సరానికి ఒక్కళ్ళే లెక్కేసుకోడరా. 24 25 కదా, అంటే 25 మంది. అంతకుముందు ఎన్నిరా? ఇంకా అంతకుముందు ఎన్ని ఉండాలి? అంటే ముందుగానే సీనియర్ మోస్ట్ విశ్వాసులు ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఇప్పుడు ఆ రోజు నుంచి లెక్కైతే ఓ 25 వేసుకోండి, పోనీ 15-20 వేసుకోండి. తర్వాత నుంచి ఎంతమంది ఉండాలి సీనియర్ మోస్ట్ అంతా? అవునా కదా? ఈరోజు ఎట్లా ఉంది తెలుసా? పరిస్థితులన్నీ చాలా తీవ్రంగా మారిపోయినాయండి. హల్లెలూయా. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. ఈ రాత్రి ఒక్క హృదయమైన తెరవబడాలి. దేవుని ఉగ్రత నుంచి ఒక్కరైనా బయటపడుదురుగాక. దేవుడు మోషే దగ్గరకు వచ్చి పర్మిషన్ అడుగుతున్నాడు. నేను తగలబెట్టేద్దాం అనుకుంటున్నాను, నువ్వేం అనబోద్దానంటే, మామూలుగా మాలాంటి వాళ్ళు అయితే వేసేయండి అనేవాళ్ళం. నిజంగా చెప్పనా? మోషే ఆ మాట చెప్పలేదండి. వీళ్ళని తగలబెట్టేద్దాం అనుకున్నాను. దేవుడు వచ్చి మోషేతో అంటే, మోషే అన్నాడు, అయ్యా అట్లాంటి పని మాత్రం చెయ్యొద్దు. ఇప్పుడు నేను మంచిగా అయ్యగారు అనలేను, నేనంటా తగలబెట్టేయమని మా సంఘాన్ని అయితే. నేనైతే ఖచ్చితంగా మా సంఘాన్ని 3 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇప్పుడు కొత్తది ఇంకోటి స్టార్ట్ అయింది, 4 ఉన్నాయి. ఒక దగ్గర 100 మంది ఉంటారు, ఒక దగ్గర 50, ఇంకో దగ్గర 50, ఇంకో దగ్గర 30. మొత్తం మీద ఒక 200 మంది ఉంటారు అంతా కలిపితే. నేనైతే 200 మందిని మొత్తం పూర్తి చేసేమని చెబుతా. కడుపు రగిలిపోతుందిరా సంవత్సరాల నుంచి కష్టపడి. ఒక్క నెల రోజులు పనిచేసి జీతం ఇకపోతే నీ యజమాని మీద నీకెట్టడది? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా కడుపు నిండా కావాల్సిన ఆహారం పెడుతుంటే నువ్వు ఏమైపోతే నిన్ను ఏం చేయాలి? ఇప్పుడు శుభ్రంగా తిని లేనిపోని షుగర్లు. అమ్మో బీపీ అయితే బాధ లేదమ్మా, బీపీలు పోయి ఏపీలు వస్తున్నాయి. ఊర్లు తిరుగుతున్నారు, హాస్పిటల్ తిరుగుతున్నారు. ఉన్న డబ్బులు మొత్తం చెమట మొత్తం వ్యర్థమే. సరే, ఇప్పుడు నాకెందుకు అయ్యగారు చూసుకుంటాడు కానీ. హల్లెలూయా. ఒకవేళ ఆయన కూడా ఏమనకపోతే దేవుడే చూసుకుంటాడు మిమ్మల్ని. మేమేం చేస్తారా? మార్పు రావాలి, మనస్సు మారాలి. ఏం చెప్తున్నాను ఇప్పుడు? అబ్బో, ఇంకా అసలు వింటున్నారు లేదా డౌట్ వస్తుంది నాకు మీ మీద. సరే వినండి జాగ్రత్తగా, ఒక 2 నిమిషాల్లో మాట్లాడండి. ఈ రాత్రి ఏం చదువుతున్నానంటే ఏం చదువుతావా, నిద్రపోయేటో అనుకుంటారా? మీరు ఎంత అదృష్టవంతులు తెలుసా అండి. పాపం పొద్దునుండి ఎప్పటి వరకు కష్టపడ్డారు కదా, బాగా నిద్ర లేకుండా ఈ టైంలో ఉండి మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా? మీకేమో కానమ్మా బయట మైకులో పెట్టి గోల చేస్తాం చూసారా, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. అసలు నిద్ర బట్టక మంచంలో కొట్టుకులాడుతున్నారు, వాళ్ళ మనసులు మారుడు గాక. వచ్చే నెల ఈ ఆల్నెట్ పేరుకి నేను రాకపోయిన ఏసునామలు వాళ్ళు వచ్చును గాక అన్నారమ్మా. గిటికి చెప్పండి రా, ఏసునామలు వచ్చుదురు గాక, ఈ ఉత్సవం గ్రామాన్ని రగులుకొనుగాక. పిల్లలు జాగ్రత్తగా గమనించండి. నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకున్న వాటిలో ఆశీర్వాద ఫలాలని తిరిగి దేవునికి చెల్లించవలసిన బాధ్యత నీ మీద ఉంది. కృతజ్ఞత లేకుండా ఉండకు. మోషే అన్నాడు,
నేనైతే 200 మందిని తగలబెట్టేసామని చెప్పేవాడిని. కానీ మోషే అన్నాడు, అలా చెయ్యొద్దయ్యా అన్నాడు. అలా చెయ్యొద్దనంటే దేవుడు అన్నాడు, నువ్వెవడో నాకు చెప్పేది, నేను డిసైడ్ అయిపోయాక నువ్వెవడో నా మనసు మార్చడానికి, నువ్వు మారుస్తావా నా మనసు, నా ఆలోచన నువ్వు మారుస్తావా అని అనలా. ఎందుకు అనలేకపోయాడు తెలుసా? మోషే దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళని తగలబెట్టద్దు అని అంటే దేవుడు అడుగుతాడు, తగలబెట్టకూడదురా? పాపం చేసిన వాళ్ళు తగలబెట్టక ఏం చేయాలి? పాపానికి వచ్చి జీతం. మనిషి చచ్చిన తర్వాత పాపం చేస్తే వెళ్ళేది నరకమే కదా. నరకంలోకి వెళ్ళక ముందు భూమి మీద ఉండగా తగలబెట్టేస్తానని ఎందుకన్నాడు తెలుసా? తగలబెట్టేస్తానని ఎందుకన్నాడు తెలుసా? పాపం పెరిగిపోయింది కనుక. కానీ మోషే వాళ్ళని ఎందుకు ఆపుతున్నాడు అంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? దేవా, ఒకవేళ వీరిని గనుక నువ్వు అరణ్యంలో తగలబెట్టేస్తే వీళ్ళని రక్షిస్తానని చెప్పిన దేవుడు వీళ్ళని ఏం చేశాడంటారు? తగలబెట్టేశాడంటారు. అందుకని దయచేసి ఒక్కసారి నా మాటినయ్యా అన్నాడు. హల్లెలూయా. ఆ మాట దేవుడు మోషేని ఎందుకు అడిగాడు తెలుసా? మోషే పర్మిషన్ దేవుడు ఎందుకు తీసుకున్నాడు తెలుసా? మోషే ప్రార్థనా పరుడు కనుక. గట్టికి చప్పట్లు కొట్టేసే నామాన్ని కనపడతాం. నీ పర్మిషన్, మీ చప్పట్లు నాకు సంతృప్తి కలగలా. కొట్టబాగా నాగు. నేనేం చెప్తుంది తెలుసా? మోషే పర్మిషన్ దేవుడు కోరడానికి కారణం ఏమిటంటే, మోషే ఎలాంటోడంట? ప్రార్థనా పరుడు. ప్రార్థన చేసే వ్యక్తివి నీవైతే నీ ఇంట్లో ఏమి జరగాలన్నా దేవుడు నీకు తెలియకుండా జరగనివ్వడు. నేను చెప్పింది వినపడిందా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి అయితే నీ ఇంట్లో ఏమి జరగాలన్నా నీకు తెలియకుండా జరిగే అవకాశం లేనే. నీ దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు దేవుడు. నీకు చెప్తాడు వచ్చి, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే నీ ప్రార్థన అంత బలమైంది, శక్తివంతమైంది. నీ పర్మిషన్ లేకుండా నీ ఇంటికి ఏ నష్టం జరగదు, నీకే రోగం రాదు, నీకే కష్టం రాదు, నీకే బాధ రాదు, నీకే ఇబ్బంది రాదు, నీకు ఎలాంటి అప్పులు ఉన్నవన్నీ తీరిపోతాయి. అంతే. ఎవరు నువ్వైతే? ప్రార్థన పరుడువేనా? వ్యసన పరుడువా? ఆయాసపరుడువా? ఆవేశపరుడువా? ఎలాంటి వ్యక్తివి నువ్వు? నీ హృదయం ఎలాంటిది? నీ ఆలోచన ఎలాంటిది? పిల్లరా, జాగ్రత్తగా గమనించండి. మోషే దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుతున్నప్పుడు మోషే ఏమి చేస్తున్నాడో దేవుడు గ్రహించగలిగాడు. మోషే ఎవరి గురించి చెప్తున్నాడు తెలిసి మాట? ఎవరి గురించి చెప్పండి? ఇశ్రాయేల్ ప్రజలను అయితే మోషే ఏమన్నాడు తెలుసా? నువ్వు తగలబెట్టవంటే నాకు ఆర్డర్ ఇస్తే నేనే మొత్తం నీళ్లను పెట్రోల్ చేసి చాలంతే. నీళ్లను రక్తంగా మార్చిన దేవుడు నువ్వే కదా, అద్భుతాలు చేసిన దేవుడు నువ్వే కదా. నువ్వు ఒక్కసారి నీళ్ళని పెట్రోల్ చేస్తే వీళ్ళందరికీ తాపేత దెబ్బకి చచ్చిపోతారనేవాడు. నువ్వు చంపి ఆ పాపం నువ్వు ఎందుకు కట్టుకోవాలయ్యా, నేనే చంపేస్తా, నువ్వు చెప్పు అనేవాడు. ఇశ్రాయేల్ ప్రజల కోసం దేవుడి మోషే ఇశ్రాయేల్ ప్రజల కోసం చెప్పట్లా, తాను నమ్మిన తన దేవునికి అవమానం కలగకుండా ఉండుట కొరకై దేవుని గురించి మోషే ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి నువ్వు కూడా ఎవరి గురించి ఆలోచించాలి? దేవుని గురించి ఆలోచించాలి. ఎంతసేపు నీ గురించేనామా? ఏం తినాలా, ఏం కట్టుకోవాలా, ఏం ధరించాలా, ఏ ఇల్లు కావాలా, ఏ ఒళ్ళు కావాలా, ఏ బట్టలు కావాలా, ఎంత ఎత్తు పెరగాలా, ఎంత గొప్ప వాళ్ళు అవ్వాలా, పిల్లలకి ఆస్తులు కూడబెట్టాలా, వెనకేయాలా, ఏం చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. జాగ్రత్తగా గమనించండి. నువ్వు దేవుని గురించి ఆలోచించాలి. తల్లి గర్భంలో నుంచి ప్రవేశించినప్పుడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. గర్భంలో నుంచి, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చేటప్పుడు కడుపులో ఉన్న శిశువు పురుషుడా స్త్రీయా నీకు తెలిసిద్దా? అసలు ఎలా నిర్మించబడుతుంది నీకు అర్థమవుతుందా? గర్భంలో ఉన్నటువంటి శిశువుని చూసినప్పుడు దేవుడు కడుపులో నుంచి బయటకు వచ్చేటప్పుడు అంట బిగ్గరగా కేకలేసి ఏడుస్తూ ఉంటారంట. అప్పుడు దేవుడు చెప్తాడు, అప్పుడు ఏడుస్తుంటే, బాబు ఎడబాక నాన్న, ధైర్యంగా వెళ్ళానంటే, అయ్యా నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నానయ్యా. 9 నెలల గర్భంలో ఉన్నప్పుడు నన్ను పోషించింది ఎవరు, లాలించింది ఎవరు, పాలించింది ఎవరు, నాతో సహవాసం చేసింది ఎవరు, గర్భంలోని శిశువుతో సహవాసం చేసేది ఎవరు? దేవుడే కదా. ఆ సహవాసాన్ని విడిచిపెట్టలేక నేను భూమి మీదకి వెళ్ళనయ్యా అని అంటుంటే, అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వేం భయపడద్దు, నీతో కూడా నేను వస్తా, ప్రభువా. నేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత నా బాల్య దినముల్లో ఒకవేళ నిన్ను మర్చిపోతే,
ఇప్పుడు నీతో కలిసి ఉన్నాను కదా, నేను భూమి మీదకి వెళ్ళిపోయాక నా బాల్య దినములలో నేను గనుక నిన్ను మర్చిపోతే, అప్పుడు దేవుడు అంటాడు, నీ తల్లి గర్భమందు నిర్మించిన వాడను నేనే. నీ అంతరంగములలో నువ్వు పుట్టక ముందు ఈ లోకంలో నువ్వు రవ్వంతా కూడా సృష్టించబడకముందు నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఒకరి తల్లి అయిన వాడిని మరచునేమో, కానీ నేను నిన్ను ఇదిగో నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నేను నిన్ను మర్చిపోను. నీ బాల్య దినములు ఎందు సృష్టికర్త మరణకు తెచ్చుకో, నీ ముందు ఉండిపోతా, నీ దగ్గర ఉండిపోతా. నువ్వు మర్చిపోయినా నేను విడువను, ఎడబాయను, నీతోనే ఉంటా అని ఆ విధంగా దేవుడు మనల్ని పుట్టిన దగ్గర నుండి పెరుగుతున్న కొద్దీ చనిపోయేంత వరకు విడిచిపెట్టకుండా మన వెంబడి వస్తూనే ఉన్నాడు. నువ్వు మాత్రం దేవుణ్ణి మర్చిపోతున్నావు. అవసరం తీరిపోగానే బోలన్నా, అవసరం వస్తే వాడమల్లన్నా, అవసరం వస్తే దేవాన్ని కన్నీరుగార్చి ఏడుస్తూ, అవసరం తీరిపోగానే ఏం చేస్తున్నావు? దేవుని మర్చిపోతున్నావు. నెంబర్ 1, మోషే దగ్గర పర్మిషన్ తీసుకోకుండా దేవుడు ఏ పని చేయలేదు. ఈరోజు నేనేం చెప్తున్నానంటే ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగించేస్తా. రెండవ ప్రార్థన పరుడైనటువంటి పాపిష్టి వాడైన యాకోబు ఒకడు ఉన్నాడండి. హెబ్బేకు రేవు దగ్గర, ఆదికాండం 32వ అధ్యాయంలో రాయబడింది, మీరు తీయొద్దు చూడండి. హెబ్బేకు రేవు దగ్గర యాకోబు ప్రార్థన చేస్తుంటేనండి దేవుని సన్నిధిలో, మీరు తీస్తున్నారా? తీయబాకండి, ఇటు చూడండి, నా మాటనండి, నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా నండి. ఒక్క 2 నిమిషాలు ముగిస్తా. 12:30 అయింది. ఇంకొక 2 నిమిషాలు, కరెక్ట్గా నేను 12:32 ముగించేస్తా. జాగ్రత్తగా గమనించండి. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందనంటే, యాకోబు ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. యాకోబు హెబ్బేకు రేవు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన దగ్గరకు వచ్చి తొడమని కొట్టాడంట. తొడగుడు వాసిపోయింది. అప్పుడు దేవుడు యాకోబుతో అంటున్నాడు, అరే తెల్లవారుచున్నది కనుక నన్ను ఫోనిమ్ము అన్నాడు. 32వ అధ్యాయం 26వ వచనంలో రాయబడింది, తెల్లవారుచున్నది కనుక అతడు నన్ను పోనిమ్మనగా. ఇక చాలమ్మ, ఇక చూడండి, ఇటు చూడండి, తెల్లవారుచున్నది కనుక అతడు నన్ను. ఇప్పుడు దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి, పాపిష్టి వాడైన యాకోబు దగ్గరికి వచ్చి, సొంత తోడబుట్టిన అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మోసగాడని యాకోబు దగ్గరికి వచ్చి దేవుడు ఏమడుగుతున్నాడు తెలుసా? పర్మిషన్ అడుగుతున్నాడండి. అడుగుతున్నాడా లేదా? తెల్లవారుచున్నది కనుక నన్ను అంటే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయటం మొదలెడితే దేవుడు నిన్ను అసలు విడిచిపెట్టాడు. నీ పర్మిషన్ తీసుకొని అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్తాడు. నిన్ను ఎన్నటిగా విడిచిపెట్టాడు. పర్మిషన్ కోరుతున్నాడు. దుర్మార్గుడైనటువంటి యాకోబు దగ్గరకు వచ్చి యాకోబుని అడుగుతున్నాడు, అయ్యా తెల్లవారుచుంది కనుక నన్ను. అసలు ఆడిని అడగడం ఏంటారు? అసలు యాకోబు దుర్మార్గుడు. యాకోబు అంటేనే మోసగాడు దగ్గరికి వచ్చి దేవుడు బ్రతిమాలుతున్నాడు, నన్ను పోనివ్వని. ఈరోజు నేను మీకేం చెప్తున్నానంటే, నువ్వు దొంగవైన, వ్యభిచారమైన, అంతకుడువైన, హానికురుడువైన, కునికురుడువైన, అపవిత్రుడైన, పాపివైన, పనికిమాలిన వాడవైనా నువ్వు ప్రార్థన పరుడు అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ పర్మిషన్ లేకుండా నీ జీవితంలో ఏం జరగనివ్వడు. కనుక నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. నీ జీవితంలో ఈ రాత్రి దేవుని కార్యాలు జరుగునుగాక. ప్రార్థన. ప్రభా నీ వందనాలు. ఈ రాత్రి ఈ విధమైనటువంటి ఆరాధన రీతికి మీరు జరిగించేందుకు నీ వందనాలు. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని, దైవజనుని జ్ఞాపకం చేసుకునండి, మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను ప్రభావ. ఈ పరిచర్యను విస్తరింపచేయండి, ఆశీర్వదింపజేయండి. రావాల్సిన వారిని అందరినీ, ఇంకా అనేక మందిని సంఘంలోకి నడిపించండి. నేను ఈ సన్నిధిలో ప్రభావ నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించి నీ నామ మహిమార్థమై ఘనపరచబడిన ఘనమైన పరిచర్యగా మార్చబడునుగాక. విత్తబడిన ఈ వాక్యాన్ని ప్రభువా వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేసుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులకు కూడా వందనాలు.